Today we are discussing about Calatus respiratory system and structure and functions of heart and brain. సో మనం ఈ చెప్తున్నా కదా, క్యాలటస్లో అవనివ్వండి, ఏవ్స్లో అవనివ్వండి, అండ్ ఆంఫీబియన్స్లో అండ్ స్కొలియోడన్లో, వీటిలో రెస్పిరేటరీ సిస్టము, హార్ట్, బ్రెయిన్ కామన్గా ఉంటాయి అన్నమాట. ఈ క్వశ్చన్స్ మీకు అన్నీ ఒకేలా ఉంటాయి. నేను పదే పదే రిపీట్ చేస్తున్నానంటే మీరు ఒకటి పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది అనమాట. అందులో కొన్ని స్లైడ్ చేంజెస్ ఉంటాయని చెప్తున్నాను కదా. సో ఇప్పుడు మనం క్యాలటస్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ చూద్దాం. ఫస్ట్ అసలు రెస్పిరేటరీ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే అసలు రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అయ్యే ఆర్గాన్స్ ఏంటో తెలుసుకోవాలి కదా. సో రెస్పిరేటరీ ఆర్గాన్స్ చూద్దాం. అన్లైక్ ఫ్రాగ్స్, లిజర్డ్స్ హ్యావ్ నో ఆక్సిలరీ మీన్స్ ఆఫ్ రెస్పిరేషన్. అలాగే అదేంటి, నార్మల్గా ఫ్రాగ్స్లోను లిజర్డ్స్లోను ఒక పర్టికులర్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఉండదన్నమాట. సో వీటి యొక్క రెస్పిరేషను ఫ్రాగ్స్లో చూడండి 2 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఉంటుంది. గిల్స్ ద్వారా చేసుకుంటే, నార్మల్ లంగ్స్ ద్వారా. సో బట్ ఈ లిజర్డ్స్లో మాత్రం రెస్పిరేషన్ అనేది క్యాలటస్లో రెస్పిరేషన్ ఓన్లీ లంగ్స్ ద్వారానే ఉంటుంది అనమాట. సో లంగ్స్ ఆఫ్ గార్డియన్ లిజర్డ్, దాన్నే క్యాలటస్ అంటాం మనం, ఆర్ లిటిల్ మోర్ ఎలాబరేట్ దెన్ ద జోప్ అన్యురస్. అంటే ఫ్రాగ్స్ కన్నా దీనిలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దీని యొక్క రెస్పిరేషన్లో దేర్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ ఎలాంగేటెడ్ ఫ్యూజిఫార్మ్ థిన్ వాల్డ్ ఎలాస్టిక్ సాక్ లైక్ లంగ్స్. అక్కడ లంగ్స్ ఎలా ఉంటాయి, ఇదిగో సాక్ లైక్ థిన్ వాల్డ్, దాని యొక్క వాల్ అనేది చాలా థిన్గా ఉంటుంది అనమాట. అలాగే చాలా ఎలాంగేటెడ్గా ఉంటుంది అండ్ ఫ్యూజిఫార్మ్ అనమాట. సాక్ లైక్ లంగ్స్. లంగ్స్ హ్యావ్ ఆరెంజ్ కలర్. ఈ క్యాలటస్లో లంగ్స్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట. ఆరెంజ్ కలర్. దీస్ ఆర్ elongated bodies of fairly large size. Lungs are hollow sacs with thin elastic wall. వీటి వాల్ థిన్ ఎలాస్టిక్ వాల్ని కలిగి ఉంటుంది. అలాగే దీస్ ఆర్ హ్యావింగ్ లో సెప్టా అండ్ షాలో ఆల్వియోలై ఆన్ ది ఇన్నర్ సర్ఫేస్లో ఆల్వియోలై అనేది ఉంటుందన్నమాట. సో లంగ్స్ ఆర్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ లోబ్స్. దీస్ లైస్ ఇన్ ద థొరాసిక్ క్యావిటీ. అంటే ఇవి లోబ్స్ కింద డిఫరెన్షియేట్ అయ్యి ఉండవు. ఇవి ఎక్కడ ఉంటాయంటే థొరాసిక్ క్యావిటీకి కిందన ఉంటాయి ఇవి. అలాగే క్యాలటస్ యొక్క హార్ట్ని లంగ్స్ ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. లంగ్స్ లోపలే లంగ్స్కి రెండు లంగ్స్కి మిడిల్లో క్యాలటస్ యొక్క హార్ట్ అనేది ఉంటుంది అనమాట. సో హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ క్యాలటస్ యొక్క లంగ్స్ అనేది ఉంటుంది అనమాట. రైట్ లంగ్ అనేది లెఫ్ట్ లంగ్ కన్నా పెద్దగా ఉంటుంది అనమాట. ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ఈచ్ లంగ్ ఈజ్ ఫోల్డెడ్ ఇంటూ ఎ నెట్వర్క్ ఆఫ్ ఇన్కంప్లీట్ రిడ్జెస్. దాని యొక్క ఇన్నర్ సర్ఫేసు రిజెస్తో కంప్లీట్ అయి ఉంటుంది అనమాట. మనకి చూడడానికి హనీ కోమ్లా కనిపిస్తుంది. చూడండి అలాగే కదా, కోమ్ ఆఫ్ హనీలా కనిపిస్తుందా లేదా. సో ఎయిర్ సాక్స్ ఉండవు ఈ లంగ్స్లో. అలాగే లంగ్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై పెరిటోనియం. సో ఈ లంగ్స్ మనకి ఎలా, ఇవి దీనిలో వాల్స్ కూడా చెప్పాను కదా. ఈ దీనిలో ఉన్న ఆల్వియోలే మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్. అంటే ఇప్పుడు బయట నుంచి పీల్చుకున్న గ్యాసెస్ లోపలికి వచ్చి వాటి యొక్క ప్యూరిఫికేషన్, అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి O2 అనేది బాడీకి అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ క్యాలటస్ యొక్క రెస్పిరేటరీ సిస్టంలో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అంటే, వాట్ ఆర్ ద ఆర్గాన్స్ విచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ క్యాలటస్. మనం చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ నేర్స్, నాసల్ ఛాంబర్స్, ఇంటర్నల్ నేర్స్, గ్లాటిస్, లార్నిక్స్, ట్రాకియా, బ్రాంకై అండ్ లంగ్స్ అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఆర్గాన్స్ విచ్ కెన్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ క్యాలటస్ యొక్క రెస్పిరేటరీ సిస్టంలో ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. సో వీటి ద్వారానే ఎయిర్ అనేది వన్ పార్ట్ నుంచి ఇంకొక పార్ట్, సో దీని ద్వారానే రెస్పిరేషన్ అనేది ఎయిర్ అనేది ఆక్సిజన్ బయట నుంచి మనం పీల్చుకున్న ఆక్సిజన్ ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి వెళ్ళి లంగ్స్లో ప్యూరిఫికేషన్ జరిగి ఆల్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ ఎక్స్టర్నల్ నియర్ అని చెప్పాను కదా, ఈ మెకానిజంలో ఫస్ట్ ఎక్స్టర్నల్ నియర్ అంటే లిజర్డ్స్ ఉంటాయి కదా మనకి. మీకు ఆల్రెడీ నేను ఒకసారి పిక్ చూపించాను. ఇంకో ఫస్ట్ ఇక్కడ కన్నా ఈ పైన, అంటే దాని యొక్క ముక్కు దగ్గర ఈ ఎక్స్టర్నల్ నేర్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఎక్స్టర్నల్ నేర్స్ ఎక్కడ ఉంటాయంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐస్కి ముందున నాస్ట్రిల్. మీకు నేను ఆల్రెడీ నిన్న క్లాస్లో చూపించాను క్యాలటస్ డయాగ్రామ్. అక్కడ ఉంటుంది. ఫస్ట్ అక్కడి నుంచి ఎయిర్ పీల్చుకుంటుంది అనమాట. గాలి పీల్చుకున్న వెంటనే దే లీడ్ ఇంటూ నాసల్ ప్యాసేజ్ ద్వారా విచ్ కెన్ బి ఓపెన్స్ ఇంటూ ద బకల్ క్యావిటీ. అంటే ఇంకో గ్లాటిస్కి పైన బకల్ క్యావిటీ ఉంటుంది అనమాట. బకల్ క్యావిటీలోంచి ఈ గ్లాటిస్ దగ్గరికి వస్తుంది అనమాట. గ్లాటిస్లోకి వచ్చిన ఎయిర్ గ్లాటిస్ ద్వారా ఇక్కడ నుంచి ఈ ఛాంబర్లో లార్నిక్స్ నుంచి ట్రాకియా ద్వారా బ్రాంకస్లోకి, అండ్ బ్రాంకస్ నుంచి అండ్ దెన్ ఇట్ కెన్ బి ఎంటర్స్ ఇన్ టు ద లంగ్స్.
సో ఇక్కడ బ్రాంకియస్కి పైన సెవరల్ కార్టిలేజినస్ రింగ్స్ ఉంటాయి. ఈ రింగ్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే ఈ ఎయిర్ బయటికి వెళ్ళిపోకుండా ప్రొటెక్ట్ చేస్తూ దాని గుండా లోపల బాడీ పార్ట్స్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ లంగ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే లంగ్స్లోకి ఎంటర్ అవుతుందో సో లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. మనం లంగ్స్ గురించి చెప్పుకున్నాం కదా, లంగ్స్ ఎలా ఉంటాయని చెప్పాను. ఎలాస్టిక్గా ఉంటాయి, ఎలాంగేటెడ్ సాక్స్లో ఉంటాయి. రైట్ లంగ్ అనేది లెఫ్ట్ లంగ్ కన్నా పెద్దగా ఉంటుంది. ఈ లంగ్స్లో ఫోల్డెడ్స్ ఉంటాయి. దీస్ లైక్స్ ఆఫ్ ఫోల్డెడ్స్ ఇన్ లంగ్స్ ఇంటూ ఎ రిడ్జెస్ గివింగ్ ద అపియరెన్స్ ఆఫ్ హనీ కోమ్. ఈ వీటి యొక్క పైకి చూసేసరికి హనీ కోమ్లా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. దీస్ రిడ్జెస్ ఆర్ మచ్ క్లోజర్ అండ్ మచ్ మోర్ న్యూమరస్ టువర్డ్స్ ద యాంటీరియర్. అంటే ఇవి యాంటీరియర్ రీజన్కి దగ్గరగా ఉంటాయన్నమాట పోస్టీరియర్ రీజన్ కన్నా. వీటిని మనం ఏమంటామంటే ఆల్వియోలై ఛాంబర్స్ అంటారు. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడికి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ రెండు కలిపి వచ్చినాయి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ని పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపించేస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత దీనిలో ఈ క్యాలటస్లో రెస్పిరేటరీ మెకానిజం ఎలా ఉంటుందంటే ఇన్ ద క్యాలటస్ ద ప్లూరల్ అండ్ పెరిటోనియల్ క్యావిటీస్ కమ్యూనికేట్. ఇక్కడ 2 types ఆఫ్ క్యావిటీస్ ఉంటాయి, ప్లూరల్ అండ్ పెరిటోనియల్. సో దీస్ క్యావిటీస్ ఆర్ రెండు కమ్యూనికేట్ అయ్యి రెస్పిరేటరీ మూమెంట్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై ఏ ఇంటర్కోస్టల్ మజిల్స్ అటాచ్ టు ద రిబ్స్. అక్కడ ఉన్న ఇంటర్కోస్టల్ మజిల్స్ రిబ్స్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో ఇన్స్పిరేషన్ ఈజ్ కాస్డ్ బై ద మొమెంటమ్ ఆఫ్ ఇంటర్కోస్టల్ మజిల్. అది గాలి లోపలికి పీల్చుకున్నప్పుడేమో ఇంటర్కోస్టల్ మజిల్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. రైజింగ్ ఆఫ్ రిబ్స్ రిజల్ట్ ఇన్ ద ఇంక్రీజ్ ఆఫ్ థొరాసిక్ వాల్యూమ్ అండ్ రిడక్షన్ ఇన్ లంగ్స్. అంటే ఒకసారిగా గాలి పీల్చుకున్నప్పుడు ఇక్కడ లంగ్స్ కూడా ఉబ్బి మళ్ళీ గాలి వదిలేటప్పుడు అది నార్మల్ స్టేజ్కి వస్తాను. ఈవెన్ లైక్ మనలో కూడా అంతే, గాలి పీల్చుకున్నప్పుడు ఒకసారిగా ఇలా పైకి వెళ్తాం, ఇవి లోపలికి వెళ్తాయి, మళ్ళీ పీల్చినప్పుడు మొత్తం నార్మల్ స్టేజ్కి వస్తాయి అనమాట. అలాగా ఈ గాలి పీల్చుకోవడం వదిలేటప్పుడు లంగ్స్ కానీ దాన్ని వితిన్ ఏ మినిట్స్లో ప్యూరిఫికేషన్ జరిపేస్తాంట. ప్యూరిఫికేషన్ జరిపి ప్యూర్గా ఎయిర్ని మన దాని బాడీలోకి పంపిస్తుంది అనమాట. ఇదిగో చూడండి, ఈ హెమోగ్లోబిన్తో ఆక్సిజన్ కలిసి ఆక్సీ హెమోగ్లోబిన్ అని ఫామ్ అవుతుంది అనమాట. సో ఆక్సీ హెమోగ్లోబిన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫామ్ ఇన్ రెస్పిరేషన్ ఆఫ్ క్యాలటస్. సో చాలా ఈజీ అనమాట క్యాలటస్ రెస్పిరేషను, మిగతా అన్ని వాటికన్నా చాలా ఈజీ. ఓకేనా. సో నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హార్ట్ ఇన్ క్యాలటస్ చూద్దాం. ఓకే, రెస్పిరేటరీ సిస్టమ్ చూసాం. ఇప్పుడు హార్ట్. సో హార్ట్ ఆఫ్ క్యాలటస్ లైస్ మిడ్ వెంట్రల్. ఇది ఫ్లో చార్టు నేను మీకు సర్క్యులేషన్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకేనా. హార్ట్ ఆఫ్ క్యాలటస్. సో హార్ట్ ఆఫ్ క్యాలటస్ లైస్ మిడ్ వెంట్రల్లీ ఇన్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ thoracic cavity or is placed in the anterior part of the pleuropersonal cavity at the level of midway become the forelimb. ఇప్పుడు చూడండి, ఈ క్యాలటస్ యొక్క హార్ట్ ఎక్కడ ఉంటుందంటే మిడ్ వెంట్రల్లీ ఇన్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్. అంటే మీకు నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, థొరాసిక్ రీజియన్ అంటే ఇక్కడ రెండిటికి ఈ రీజియన్లో. ఓకేనా. గ్యాప్ ఉందా, బట్ కింద కాదు పైన. సో ఆ థొరాసిక్ రీజియన్లో క్యాలటస్ యొక్క హార్ట్ అనేది ఉంటుందన్నమాట. దాని చుట్టూ కవర్ చేస్తూ యాంటీరియర్ పార్ట్లోనేమో పెరిటోనల్ క్యావిటీ ఉంటుంది, అలాగే మిడ్వేలో ఫోర్లింబ్ ఉంటుంది, అంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ద హార్ట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ థిన్ ట్రాన్స్పరెంట్ మెమరైన్. అది ఒక థిన్ ట్రాన్స్పరెంట్ మెమరైన్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. ద పెరికార్డియం, ఆ మెమరైన్ పెరికార్డియం అని అంటారు, విచ్ ఇస్ లైన్. ఈ పెరికార్డియం చుట్టూ ఉన్న దాన్ని ఎండోకార్డియం అంటారు. థర్స్ ఇట్ ఈస్ 2 లేయర్డ్ అనమాట, 2 లేయర్లు కలిగి ఉంటుంది. ద స్పేస్ బిట్వీన్ ద హార్ట్ అండ్ పెరికార్డియంకి హార్ట్కి మధ్య ఉన్న స్పేస్నే, ఆ స్పేస్లో ఒక ఫ్లూయిడ్ ఫిల్అప్ అయి ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారు. ద హార్ట్ ఈజ్ ఎ ట్రయాంగులర్ ఇన్ షేప్. ఇదిగో ఈ విధంగా ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. అండ్ 3 ఛాంబర్డ్. ఇది కూడా 3 ఛాంబర్డ్. ఈవెన్ ఆల్సో ఆంఫిబియన్స్లో కూడా మనం 3 ఛాంబర్డ్ హార్టే చూసాం. ఓకేనా. అందులో 2 ఆరికల్స్ 1 వెంట్రికల్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ లైక్ దట్. దీనిలో 2 ఆరికల్స్ అండ్ 1 వెంట్రికల్ విచ్ కెన్ బి ప్రెసెంట్ ఆన్ ది హార్ట్ ఆఫ్ క్యాలటస్. సో జనరల్గా మనం దీని హార్ట్ చూసుకున్నట్లయితే హార్ట్ చుట్టూ కవర్ చేసే పెరికార్డియం లేయర్ ఉంటుంది. ఆ పెరికార్డియం లేయర్కి హార్ట్కి మధ్యన పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, వాల్స్ ఆఫ్ హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే
గ్యాలటస్ యొక్క హార్ట్ ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. ఇందులో 3 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది అనమాట. దీనిలో 2 ఆరికల్స్, ఒక వెంట్రికల్ కలిగి ఉంటుంది. సో ఎక్స్టర్నల్ ఫీచర్స్ చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ హార్ట్ అనేది ట్రయాంగులర్గా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. 3 చాంబర్డ్ మస్కులర్ ఆర్గాన్, దీనిలో 3 గదులు ఉంటాయి. మస్కులర్ ఆర్గాన్ అనమాట, కండర సంకోచిత అవయవం అనమాట తెలుగులో అయితే. దిస్ slight anterior location of the heart indicates a lower grade of organization. సో ఇక్కడ లోయర్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ని ఇది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. ద రైట్ ఆరికల్ ఈజ్ లార్జర్ దెన్ ది లెఫ్ట్ ఆరికల్. రైట్ ఆరికల్ కన్నా లెఫ్ట్ ఆరికల్ అనేది పెద్దగా ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఆరికల్. సో రైట్ ఆరికల్ కన్నా లెఫ్ట్ ఆరికల్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట. The anterior 2 auricles are clearly made off from the posterior single ventricle by transverse. ఈ పైన ఉన్న 2 ఆరికల్స్ని కిందున్న వెంట్రికల్ని సెపరేట్ చేస్తూ, అంటే రెండింటికి మధ్యన ఒక గ్రూవ్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఆరిక్యులో వెంట్రికులర్ గ్రూవ్ అంటారు. సో ఏ ట్రంకస్ ఆర్టియోరస్ ఈస్ lacking. The thin walled sinus venous is reduced and unequally బైలోబ్డ్ బై ది కన్స్ట్రక్షన్. అంటే 2 వాల్స్ చుట్టూ థిన్ లేయర్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని అది కవర్ చేస్తుంది లైస్ ట్రాన్స్వర్సల్. అంటే ఇదిగో చూడండి, ఆరికల్స్కి వెంట్రికల్స్కి మధ్యన ఒక ఆరికో వెంట్రికులర్ గ్రూవ్ అనేది ఉంటుంది అనమాట. ఈ గ్రూవ్ ఏం చేస్తుందంటే అది చాలా థిన్ వాల్తో మేడప్ అయి ఉంటుంది. అలాగే అంటే అన్నెసెసరీ ఏమీ రానివ్వకుండా ఫ్లో ఆఫ్ బ్లడ్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలానే దీస్ ఆర్ these 3 vena cava empty independently into the sinus venuses. అంటే సైనస్ వీనసెస్ అంటే ఏం చెప్పుకున్నాను, సింగిల్ సర్క్యులేషన్. సో ఇక్కడ దేర్ ఈజ్ నో వాల్వ్స్ ఏమీ ఉండవు. స్మాలర్ లెఫ్ట్ లోబ్ ఆఫ్ ఈ సైనసెస్ వీనసెస్కి లెఫ్ట్ లోబ్ అనేది లెఫ్ట్ ప్రీ క్యావెల్తో ఫామ్ అయి ఉంటుంది. విల్ ద లార్జర్ రైట్ లోబ్ ఇంకో లెఫ్ట్ లోబు సైనసెస్ వీనసెస్కి 2 లోబ్స్ ఉంటాయిరా. అందులో లెఫ్ట్ లోబ్ ఏమో చాలా చిన్నగా ఉంటుంది, అది ప్రీ క్యావెల్తో మేడప్ అయి ఉంటుంది. విల్ ద లార్జర్ రైట్ లోబ్ ఏమో పెద్దగా ఉంటుంది, అది యూనియన్ ఆఫ్ రైట్ ప్రీ క్యావెల్ అండ్ పోస్ట్ క్యావెల్తో మేడప్ అయి ఉంటుంది అనమాట. అంటే యూనియన్ అంటే కలిసి ఉంటుంది. ఓకేనా. ద ఎపెక్స్ ఆఫ్ ది వెంట్రికల్ ఈజ్ అటాచ్డ్ విత్ ద లివర్ బై ది థిన్ వైట్ కార్డ్ ఆఫ్ టిష్యూ. అక్కడ వైట్ కార్డ్ ఆఫ్ టిష్యూ అంటే ఏంటి, వెంట్రికల్ చుట్టూ ఒక లేయర్ అనేది ఫామ్ అయి ఉంటుంది. దాన్నే గ్యూబెర్నికులం కార్డిస్ అంటారు. ఇదిగో చూడండి, దాని చుట్టూ కవర్ చేసే ఈ లేయర్నే గ్యూబెర్నికులం కార్డిస్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ చూద్దాం. మీకు జనరల్గా ఇంత ఇవ్వడు, మీకు జస్ట్ ఆరికల్స్ అంటే ఏంటి, వెంట్రికల్స్ అంటే ఏంటి, సైనసెస్ వీనసెస్ అంటే ఏంటి, అరోటిక్ ఆర్క్సెస్ అంటే ఏంటి ఇస్తాడు. ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా ఇదిగో ఇంటర్నల్లీ ఇదిగో 2 చాంబర్స్ ఉంటాయి, రెండింటిని సెపరేట్ చేసే ఏంటి ఆర్కులో వెంట్రికులర్ అంటే సెప్టమ్ ఉంటుంది. సేమ్ అదే ఇప్పుడు వరకు చెప్పిందే ఇక్కడ కూడా చెప్తాడనమాట. చూడండి చెప్తాను. చూడండి, ఇంటర్నల్లీ 2 chambers are separated by thin muscular and ventricular interreticular septum and right auricle is larger and darker. Right auricle అనేది పెద్దగా ఉంటుంది అండ్ డార్కర్గా ఉంటుంది. Its thicker wall is raised internally into small ridges. The muscly pectinate. So sinuses venuses opens into a dorsal wall by a larger semicircular sino-auricular aperture guarded by 2 valves developed from the upper and lower margins of the aperture and their filled free ends project into the lumen of the right auricle. ఇక్కడ సైనసస్ వీనసస్ అనేది మనకి డోర్సల్ వాల్ అంటే సెమీ సర్క్యులర్ అపరేచర్లోకి ఓపెన్ అవుతుంది అనమాట. ఈ సెమీ సర్క్యులర్ వాల్వ్ అనేది డోర్సల్ ప్లేస్లో ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ గార్డెడ్ బై 2 flap like sino-auricular valves అనమాట. దీస్ వాల్వ్స్ డెవలప్డ్ ఫ్రమ్ ది అప్పర్ వాల్వ్ అండ్ లోయర్ మార్జిన్స్ ఆఫ్ ది ఆపరేచర్. సో ఈ రైట్ ఆరికల్ ఏమో చాలా థిన్గా ఉంటుంది, అది అంత డార్క్గా ఉండదు. ఇక్కడ ప్యూరిఫై అయిపోయిన బ్లడ్ని దీని గుండా పాస్ ఆన్ చేస్తాయి అనమాట. మనం దీని యొక్క సర్క్యులేషన్ని ఫ్లో చార్ట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ బాడీ
సిస్టమ్ బాడీ నుంచి సైనస్ వెనసస్కి, దెన్ సైనో ఆర్కులర్ అపరేచర్కి, రైట్ వెంట్రికులర్కి, అంటే సైనో ఆర్కులర్ అపరేచర్ ద్వారా రైట్ ఆర్కల్కి, అండ్ రైట్ వెంట్రికల్కి ఏమో ఆర్కులో వెంట్రికులర్ అపరేచర్ ద్వారా, అండ్ దెన్ రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్క్స్కి, పల్మనరీ ఆర్క్స్ నుంచి లంగ్స్కి, లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్కి, పల్మనరీ వెయిన్ నుంచి లెఫ్ట్ ఆరికల్కి, లెఫ్ట్ ఆరికల్ నుంచి ఆర్కులో వెంట్రికులర్ అపరేచర్ ద్వారా లెఫ్ట్ ఆరికల్లోనికి, లెఫ్ట్ వెంట్రికల్లోనికి, దెన్ సిస్టమాటిక్ ఆర్క్స్. అంటే ఏంటి, వన్స్ బాడీలోకి ఎంటర్ అయిన బ్లడ్ అనేది హౌ ఇట్ కెన్ బి ప్యూరిఫై అండ్ హౌ ఇట్ కెన్ బి సప్లై అనేది మనకి ఈ ఫ్లో చార్ట్ అనేది మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద బ్లడ్ సర్క్యులేషన్, అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ ఇన్ ద క్యాలటస్. క్యాలటస్లో యొక్క హార్ట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో మనం ఇప్పుడు ఏమేమి చెప్పుకున్నామంటే క్యాలటస్ యొక్క హార్ట్ అండ్ క్యాలటస్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్. బ్రెయిన్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను.